హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మాట చెప్పన. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం వంట వరపులో తోటకూర పులుసు కూర చేసుకుందామండి. చాలా బాగుంటుంది. మీరు ఇది తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పాలండి. దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం. కందిపప్పు ముందుగానే నానబెట్టేసుకోవాలండి. అలాగే తోటకూర కూడా కడిగేసి కోసుకొని చక్కగా ఇలా పెట్టేసుకోవాలండి. చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ఎలా వేయాలనేది చూద్దాము. అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, మెంతులు దీంట్లో చాలా బాగుంటాయండి. ఒక కొత్త టేస్ట్ వస్తుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం కుక్కర్లో అన్నా గిన్నెలో అన్నా మీ ఇష్టం ఎలా అయినా, నేను కుక్కర్లో చేస్తున్నాను. పప్పు వేసేసుకుందామండి. నీళ్ళు మాత్రం ఎక్కువ పోయొద్దు, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం చింతపండు పులుసు పీసుకుపోస్తాం కదండి, అందుకని. అయితే దీంట్లో పప్పు మీద ఫస్ట్ కాడలు వేయండి. కాడలు తొందరగా ఉడకవు కాబట్టి కాడలు వేసి తర్వాత మనం కూర వేసుకోవాలండి. ఈ కాడలు వేసాక మనం ఈ మెంతులు వేసుకోవాలి. మెంతులు నానబెట్టలేదు కదండి, అందుకని ఉడకడానికి అలా వేస్తాం అన్నమాట. ఆ కూర మీద అలా మెంతులు వేసేసి పసుపు వేసుకోవాలి. తర్వాత మనం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం వేసేసుకుందాం. దీని మీద ఈ మిగిలిన కూర అంతా వేసేద్దామండి. ఎందుకంటే ఇది మంచిగా మగ్గినట్టే చాలా మంచిగా ఉడుకుతుంది, బాగుంటుంది. మెంతులు మాత్రం తప్పకుండా మర్చిపోకుండా వేయండి. ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరు కూడా. ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టేసి పప్పు నానిందని బట్టి, పప్పు నానకపోతేనేమో కొంచెం ఒక 3 విజిల్స్ పడతాయండి. పప్పు బాగా నానితే 2 విజిల్స్ సరిపోతాయండి. చక్కగా 2 విజిల్స్ వచ్చాక తీసేసుకుందాం మూత. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందండి. దీంట్లో తగినంత చింతపండు పులుసు వేసుకోండి. కొన్ని చింతపండు తీయగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. దాన్ని బట్టి వేసుకోవాలి మనం. పులుపు ఎక్కువ కావాలా తక్కువ కావాలా అన్న దాన్ని బట్టి తగినంత వేసుకోండి. నేను ఒక చిన్న కప్పెడు వేసుకున్నాను. ఉప్పు కూడా కళ్ళుప్పు వేయండి. అలాగే కారం, పచ్చిమిర్చి ఎన్ని వేసుకున్నారో చూసుకొని దాన్ని బట్టి కారం వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని దీన్ని చక్కగా పచ్చివాసన పోయేటట్టు ఉడికించుకోవాలండి. ఈ చింతపండు అంతా కూడా చక్కగా పచ్చివాసన పోయేటట్టు ఉడికించుకోవాలి. కొంచెం పులుసు కూర కొద్దిగా నీళ్ళగా ఉండాలండి, కాబట్టి కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఇది కొద్దిగా ఉడకాలండి, పచ్చివాసన పోవాలి. కారము అలాగే చింతపండు. మీరు నీళ్ళు మాత్రం ఇలా చూసి పోసుకోండి, అంటే ఫస్టే పోస్తేనేమో మళ్ళీ ఎక్కువైపోతాయండి, బాగుండదు. దీనికి తాలింపు పెట్టేద్దాం. తగినంత కొంచెం పోపు కంటే కొంచెం సరిపోతుంది నూనె తీసుకొని ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు అండి వేసేసి చక్కగా వేగాక మనం ఇంగు వేసేసుకుందాం. ఈ నూనె ఇలా కొంచెం పొంగు వస్తుందండి. చక్కగా నూనె కొద్దిగా పొంగు వస్తుంది, కానీ కొంచెం అయితే సరిపోతుందండి నూనె. ఇప్పుడు ఇంగు వేసేసాం. మంచి వాసన వచ్చిన తర్వాతే తీయాలండి పోపు. ఎప్పుడైనా బాగా వేగాలి. అయిపోయిందండి పోపు. ఇప్పుడు పోపు వేసేసుకుందాం పప్పులో. అంతేనండి, చక్కగా ఎంతో టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోయిందండి. మీరు ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీరు అలాగే వెల్లిపాయ వేసుకోవాలన్నా ఈ పోపులో వేసుకోవచ్చండి, బాగుంటుంది. మీ ఇష్టం అది. చూడండి ఇలా ఉడికింది కదా. పోపు వేసాక ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకున్నాకే కట్టేసుకోవాలండి స్టవ్. అంతేనండి, రెడీ అయిపోయింది తోటకూర పులుసు కూర. చాలా బాగుంటుందండి. అలాగే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మిస్ కాకండి. ఇంకో వంటతోని మళ్ళీ మీ ముందుంటానండి. బాయ్.